హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వాటితో పాటుగా ఏదైనా ఇంటర్లింక్ అయిన కరెంట్ అఫైర్ ఉంటే దాన్ని రివైజ్ చేద్దాం. స్టాటిక్ పాయింట్స్ ఏమన్నా ఉంటే ఆ స్టాటిక్ పాయింట్స్ని కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించిందండి. ఇంటర్నేషనల్ మైన్స్ అవేర్నెస్ డేగా చెప్పొచ్చు అనమాట. సో జనరల్గా మనకి మైన్స్ అంటే గనులు అనేవి గుర్తొస్తాయి కదా. అవి ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి ల్యాండ్ మైన్స్కి సంబంధించినవి, అంటే మందు పాత్రలు అంటాం కదా, వాటికి సంబంధించింది. ఇంటర్నేషనల్ మైన్స్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ డే, అంతర్జాతీయ మందు పాత్రలకు సంబంధించి ఒక అవగాహన దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ కూడా April 4th సెలబ్రేట్ చేయాలని యునైటెడ్ నేషన్ అనుకుందనమాట. సో సాధారణంగా మనకు ఆల్రెడీ తెలుసు April 1st వచ్చేటప్పటికి RBI ఫౌండేషన్ డేగా ఉంది. అలాగే నెక్స్ట్ ఉత్కల్ దివాస్, ఒడిస్సాకి సంబంధించి ఉత్కల్ దివాస్ కూడా ఏ రోజు మనకి April 1st. నెక్స్ట్ వన్ April 2nd వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, ఆటిజం అవగాహన దినోత్సవం 2nd. అండ్ నెక్స్ట్ April 4th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్, అంతర్జాతీయ మందు పాత్రల అవగాహన దినోత్సవం. దీన్ని ముందుగా ఫస్ట్ మనకి లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది, వెలుగులోకి తీసుకొచ్చింది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్గా చెప్పొచ్చు అనమాట. సో ICRC తీసుకొచ్చింది 1980s ఆ టైంలో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. దేనిది? ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ అనేది. నెక్స్ట్ వన్ చూడండి, 2005లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది April 4th సెలబ్రేట్ చేసుకుంటుంది. అంతకు ముందర 1980sలో ICRC అనేది ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ 1983లో 4th April రోజున ఈ డేని సెలబ్రేట్ చేసుకున్నారు, కొన్ని కంట్రీల వరకు మాత్రమే. కానీ 2005లో ఎప్పుడైతే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని అడాప్ట్ చేసుకుందో, సో అప్పటి నుంచి ప్రపంచం వ్యాప్తంగా కూడా April 4th అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్గా మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూడండి, ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ మందు పాత్రలని ఇష్టం వచ్చినట్టు వినియోగించకుండా ఉండడానికి ఒటావా కన్వెన్షన్ యాక్ట్ అనేదాన్ని తీసుకొచ్చారు. దీన్ని యాంటీ పర్సనల్ మైన్ బ్యాన్స్ యాక్ట్ అని కూడా పిలుస్తారనమాట. దీన్ని 1997లో అనుకున్నారు, 1999లో తీసుకొచ్చారు. టోటల్గా 164 సభ్య దేశాలు, 164 మెంబర్స్ జనరల్గా అనుకున్నాయి. కాకపోతే ఇందులో కూడా 34 మెంబర్స్ వీళ్ళు చెప్పిన ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో, ఈ చట్టం ఏదైతే ఉందో దీని మీద సైన్ చేయలేదు, ఒప్పుకోలేదు. ఓన్లీ 34 కంట్రీస్ని మినహాయించి, అంటే దాదాపుగా మనకి 130 కంట్రీస్ అనమాట. 130 కంట్రీస్ అవుట్ ఆఫ్ 164 వీటి మీద సిగ్నేచర్ చేశాయి, 34 చేయలేదు. అందులో ఇండియా కూడా ఒకటి, ఈ 34లో ఇండియా కూడా ఒకటి. సో USA, చైనా, ఇండియా, పాకిస్తాన్, రష్యా లాంటివి ప్రపంచంలో ల్యాండ్ మైన్స్ని ప్రొడ్యూస్ చేయడం కానీ యూజ్ చేయడంలో కానీ టాప్ మోస్ట్ కంట్రీస్గా ఉన్నాయి. దీనికి ఆ కంట్రీస్ యొక్క పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లేకపోతే మనకి బోర్డర్ సెక్యూరిటీ కావచ్చు, ఇవి కూడా ఒక కారణం అనమాట. సో సాధారణంగా ఈ ఒటావా కన్వెన్షన్ యాక్ట్ ప్రకారం ఏ కంట్రీ అయితే దీంట్లో సిగ్నేచర్ చేస్తుందో ఆ కంట్రీ ల్యాండ్ మైన్స్ని యూజ్ చేయకూడదు, ల్యాండ్ మైన్స్ని తయారు చేయకూడదు, ల్యాండ్ మైన్స్ని సప్లై చేయకూడదు. సో ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ దిస్ కన్వెన్షన్గా చెప్పొచ్చు. ఒటావా కన్వెన్షన్లో సిగ్నేచర్ చేయని కంట్రీగా ఇండియా ఉందన్నమాట. సో అది దీనికి సంబంధించింది. లాస్ట్ ఇయర్ 2023లోనే బటర్ఫ్లై మైన్స్ అని చెప్పేసి న్యూస్లోకి వచ్చాయి. బటర్ఫ్లై మైన్స్, వీటిని గ్రీన్ ప్యారెట్స్ అని కూడా అంటారంట. సో యాక్చువల్గా మనకి రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా అండి. సో రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధం లాంటి సిచ్యువేషన్ ఏదైతే వచ్చిందో ఆ టైంలో, సో ఉక్రెయిన్కి దగ్గరలో ఉన్న పొజిషన్స్ మీద రష్యా PFM-1, PFM-1S అనే ఒక మైన్స్ తోటి దాడి చేయబోతుంది అనే న్యూస్ సర్క్యులేట్ అయింది. ఈ మైన్స్నే కంబైన్డ్గా కలిపి బటర్ఫ్లై మైన్స్ లేదా గ్రీన్ ప్యారెట్స్ అంటారంట. వీటిని హెలికాప్టర్ నుంచి కూడా మనకి ప్లేస్ చేయొచ్చంట. ఈ మైన్స్ అనే వాటిని మనకి చేయొచ్చంట, టార్గెట్ చేయొచ్చంట. సో దీని యొక్క ఏదైతే మనకి ఇంపాక్ట్ ఉంటుందో అది చాలా తీవ్రంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మైన్స్కి సంబంధించి న్యూస్లో ఉన్నది ఏంటి అంటే బటర్ఫ్లై మైన్స్, వీటిని గ్రీన్ ప్యారెట్స్ అని కూడా అంటారు. PFM-1 అండ్ PFM-1S రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఏదైతే ఇష్యూలో రష్యా యూజ్ చేసింది అనే ఆరోపణలు వస్తున్నాయో వాటికి సంబంధించిన మైన్స్ ఇవి. ఇలాంటివి రాకుండా ఉండాలని చెప్పేసి ఒటావా కన్వెన్షన్ అనేది వచ్చింది. కానీ దీంట్లో ఇండియాతో సహా కొన్ని కంట్రీలు సైన్ అనేది చేయలేదన్నమాట. ఒక 130 కంట్రీస్ మాత్రమే దీన్ని యాక్సెప్ట్ చేసి 1999 నుంచి తీసుకొచ్చాయి. అలాంటి మైన్స్కి సంబంధించి, మందు పాత్రలకు సంబంధించి ఒక అవేర్నెస్ డే అనే దాన్ని మనకి తీసుకురావడం జరిగింది. సో అది April 4th. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి చూడండి, ప్రొటెక్టింగ్ లైఫ్స్ అండ్ బిల్డింగ్ పీస్.
ప్రొటెక్టింగ్ లైఫ్స్ అండ్ బిల్డింగ్ పీస్ అనేది దీని యొక్క ముఖ్య అంశం అన్నమాట. సో అది ఇక్కడ మనకి మెయిన్గా చెప్తున్నారు. జీవితాలని రక్షించడం అనేది, అలాగే దాంతో పాటుగా శాంతిని నెలకొల్పడం, జీవితాలని రక్షిస్తూ శాంతిని నెలకొల్పడం, ప్రొటెక్టింగ్ లైఫ్స్ అండ్ బిల్డింగ్ పీస్ ఈజ్ అ మనకి మెయిన్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైండ్గా చెప్తాం. అదే ఈ కరెంట్ అఫైర్. అయితే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ పరంగా మాట్లాడుకుంటున్నాం కదా, లైక్ రష్యా అని, ఉక్రెయిన్ అని ఇలా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి రీసెంట్గా ఉన్న, అంటే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం, రివిజన్కి నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఒకటి వచ్చేటప్పటికి నిన్న డిస్కస్ చేసాం కదా, మనకి తైవాన్లో ఎర్త్ క్వేక్ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. రిక్టార్ స్కేల్ మీద 7.4 వరకు మ్యాగ్నిట్యూడ్ చూపించారు, కానీ 7.7 అంటున్నారు అని కూడా మనం డిస్కస్ చేసాం. సునామీ అనే దాన్ని వార్నింగ్ ఇచ్చారు మనకి జపాన్లో ఒకటి, నెక్స్ట్ ఇంకెక్కడండి ఫిలిప్పీన్స్లోని, ఇలాంటి ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది, కొరియన్ ప్రాంతాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి సెసిమోగ్రఫ్ అనే దాని మీద చూస్తారనమాట ఈ ఎర్త్ క్వేక్ వేవ్స్ని. అండ్ మెజర్ ఎలా చేస్తారంటే రిక్టార్ స్కేల్, ఎర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్, భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ని రిక్టార్ స్కేల్ మీద మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ తైవాన్ సేమ్ జెండర్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసిన, లీగల్గా యాక్సెప్ట్ చేసిన ఆసియాలో ఫస్ట్ కంట్రీగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఎర్త్ క్వేక్కి సంబంధించి. ఇది న్యూస్లో ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి న్యూస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఈమె గురించి అనమాట. కాంగో యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, ఆమె పేరు వచ్చేటప్పటికి ఏంటండి, అండ్ జుడిత్ తులూకా. సో జుడిక్ సుమినావా తులూకా అనమాట ఆమె పేరు. ఒకవేళ గుర్తు ఉండదు ఎవరికైనా అనుకుంటే కనుక జుడిత్ తులూకాగా గుర్తుపెట్టుకోండి. షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్, మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఏ కంట్రీకి మనకి రావడం జరిగింది అంటే కాంగోకి రావడం జరిగింది. అది నిన్న మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇంకొకటి చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి థాయిలాండ్. థాయిలాండ్ ఎందుకు న్యూస్లో ఉంది? రెండు రకాలుగా. ఒకటి, సేమ్ జెండర్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసి లీగల్గా తీసుకొస్తున్న కంట్రీ సౌత్ ఈస్ట్ ఏషియన్లో, ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఒకటి థాయిలాండ్. అంతేకాకుండా థాయిలాండ్ యొక్క నేవీ, రాయల్ నేవీ యొక్క అడ్మిరల్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఇండియాని 3 days పాటు, 1st, 2nd, 3rd మనకి విజిట్ చేయడం జరిగింది. మన నేవీ అడ్మిరల్ అయిన హరికుమార్ గారిని కలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, 2023 డిసెంబర్లో థాయిలాండ్కి ఇండియాకి మధ్యలో ఆయుత్తయ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని కూడా కండక్ట్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ థాయిలాండ్ బీమ్స్టెక్లో వన్ ఆఫ్ ద కంట్రీగా ఉందన్నమాట. లైక్ మనకి ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, మయన్మార్ ఇవన్నీ కలిపి బీమ్స్టెక్ కంట్రీస్గా అంటాం కదా, శ్రీలంక లాంటివి. సో ఆ బీమ్స్టెక్ కంట్రీస్కి సంబంధించి ఒక ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో కూడా జరిగింది. దాంట్లో ఇండియన్ టీం విన్ అయింది. ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్నాం థాయిలాండ్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి, సో మనకి షెంజన్ అగ్రిమెంట్ అని ఒకటి జరిగిందండి. షెంజన్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో 27 కంట్రీస్ ఉంటాయి. సో ఇందులో ఒక కంట్రీకి సంబంధించి మీకు వీసా వచ్చినది షెంజన్ వీసా అని చెప్పేసి అంటారు. మిగిలిన కంట్రీస్ అన్నిటిలో కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ 27 కంట్రీస్లో ఉన్న పీపుల్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, వీళ్ళలో అంటే 27 దేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దేశాల్లో ఒక దేశం నుంచి ఒక దేశంకి ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. సెక్యూరిటీ చెక్ కానీ, రిస్ట్రిక్షన్స్ కానీ, మన వీసా కానీ, పాస్పోర్ట్ కానీ ఇవేమీ అవసరం లేదనమాట. అలా 27 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా రొమానియా అనే కంట్రీ, బల్గేరియా అనే కంట్రీ, ఈ రెండు కూడా జాయిన్ అవ్వడం వల్ల షెంజన్ ఏరియా ఇప్పుడు 29కి చేరిపోయిందనమాట. అది ఇప్పుడు రీసెంట్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటాం కదా, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బ్రజిల్స్, బెల్జియంలో ఉంది. ఈ యూరోపియన్ యూనియన్లో 27 మెంబర్స్ ఉన్నారు. ఈ 27లో 23 మెంబర్స్ ఆల్రెడీ షెంజన్ అగ్రిమెంట్లో సైన్ చేశారు. ఈ షెంజన్ అగ్రిమెంట్ 1985లో వచ్చిందనమాట. సో అలాంటిది ఇప్పుడు ఏవైతే బల్గేరియా, రొమానియా కనుక సైన్ చేశాయో ఇవి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కాదు, ఇవి బాల్కన్ కంట్రీస్ అనమాట. బాల్కన్ కంట్రీస్ అయిన రొమానియా, బల్గేరియా రీసెంట్గా షెంజన్ అగ్రిమెంట్లో జాయిన్ అయ్యాయి. దానివల్ల షెంజన్ అగ్రిమెంట్ బాల్కన్ కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి. కానీ ఆల్రెడీ అందులో 27 కంట్రీస్లో 23 కంట్రీస్ ఎవరికి సంబంధించినవి? యూరోపియన్ యూనియన్కి సంబంధించినవి. కాబట్టి ఇది కూడా న్యూస్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రజిల్స్, బెల్జియంలో ఉంది. అలాగే యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్గా మనకి ఎవరున్నారు? ఊర్సులా. సో ఊర్సులా గారు ఎవరైతే ఉన్నారో, ఊర్సులా గారు ప్రజెంట్ మనకి యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్లో మెంబర్ కాదు, షెంజన్ అగ్రిమెంట్లో కూడా మెంబర్ కాదు. అది రీసెంట్ కరెంట్ అఫైర్. అలాగే నెక్స్ట్,
సో ఇవి మనకి జనరల్గా ఇప్పటి వరకు ఏవైతే మనం న్యూస్లో చూసామో వాటికి సంబంధించినవి. ఇంటర్నేషనల్ పరంగా రీసెంట్గా మనం ఏవైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇవి ఇంటర్నేషనల్ మైండ్స్ డే కాబట్టి దాంతో పాటుగా వీటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది డే ఆఫ్ ద కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి మన్మోహన్ సింగ్ సార్కి సంబంధించింది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ రిటైర్స్ ఫ్రమ్ రాజ్యసభ. శ్రీ మన్మోహన్ సింగ్ గారు మనకి ఆల్రెడీ ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు, అలాగే ఫినాన్స్ మినిస్టర్గా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసి ఉన్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు రాజ్యసభ మెంబర్గా కంటిన్యూ అయ్యారు. ఇక మీదట ఈయన ఇప్పుడు మనకి రిటైర్ కాబోతున్నారు అనమాట. అదే ఈ కరెంట్ అఫైర్. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ సార్ రిటైర్స్ ఫ్రమ్ రాజ్యసభ అనేది మనకి ఇక్కడ న్యూస్. సో ఈయనకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి 13th ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. 13వ ప్రధానమంత్రిగా భారతదేశానికి వర్క్ చేసిన వ్యక్తిగా సో 2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్ గారిని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ పాయింట్, ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా వర్క్ చేశారు. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్న టైంలో ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, ఈయన రాజ్యసభకి చాలాసార్లు రిప్రజెంట్ అయ్యారు. రాజ్యసభకి ఏ ప్రాంతం నుంచి ఆయన ఎన్నుకోబడ్డారంటే అస్సాం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి 1991లో మొట్టమొదటిసారిగా రాజ్యసభకి ఎన్నుకోబడ్డారు. సో దాని తర్వాత 95లో, 2001లో, 2007, 2013లో తిరిగి రాజ్యసభ మెంబర్గా వచ్చారు. సో రీసెంట్గా ఇంకా రాజ్యసభ మెంబర్గా అయిపోయిన తర్వాత ఆయన పదవీ కాలం అయిపోయింది. ఒక రాజ్యసభ సభ్యుని పదవీ కాలం 6 years ఉంటుంది. ద టెన్యూర్ ఆఫ్ అ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ 6 years కదా. సో అది ఆయనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈయన కాలంలో ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉండగా, ఫినాన్స్ మినిస్టర్గా ఉండగా కూడా ఈయన కాలంలో ఎస్పెషల్లీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2005లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో సేల్స్ ట్యాక్స్ ఉండేది, సేల్స్ ట్యాక్స్ ప్లేస్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వచ్చి 2017 July 1st మనకి జిఎస్టీ అనేదాన్ని మనకి తీసుకురావడం జరిగింది. 17 పన్నులు ఏవైతే ఉన్నాయో అందులో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా ఉంది. వీటినన్నిటిని రీప్లేస్ చేసుకుంటూ జిఎస్టీని తీసుకొచ్చారు. 2017 స్టార్ట్ అయిన జిఎస్టీ ఈ రోజుకి చూసుకుంటే హైయెస్ట్ కలెక్షన్స్ 2 times చేసిందంట. అది రీసెంట్ న్యూస్ కూడా. 2023లో ఏప్రిల్ మంత్లో జిఎస్టీ యొక్క కలెక్షన్స్ ఎంత ఉన్నాయంటే 1.87 lakh crores ఉన్నాయంట. 1.87 లక్షల కోట్లు. అండ్ నెక్స్ట్ 2024లో మార్చ్ మంత్లో జిఎస్టీ కలెక్షన్స్ చూసుకుంటే 1.78 lakh crores ఉన్నాయి. ఇది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ జిఎస్టీని స్టార్ట్ చేసిన తర్వాత. సో అది చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ని కూడా ఈయన టైంలోనే స్టార్ట్ చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అనేది పార్లమెంట్లో పాస్ అయింది. ఈ యాక్ట్ అనేది ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే. సో రీసెంట్గా మనకి శ్రీలంకకు సంబంధించి ఇష్యూ అవుతుంది కదా. సో శ్రీలంక ఇండియా మధ్యలో కచ్చతీవులు అనే ఇష్యూ అది స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక 2 days బ్యాక్ కదా. దానికి కారణం కూడా ఒక రకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే. అంటే కారణం అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్పట్లో ఎందుకు తీసుకొచ్చారు? గవర్నమెంట్ ఏదైనా పని చేసింది అనుకోండి, ఏదైనా స్కీమ్ చేసింది, ఏదైనా ఖర్చు పెట్టింది, ఏదైనా సరే గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాని తీసుకునే రైట్, అడిగే హక్కు యాజ్ అ సిటిజన్స్గా మనకు ఉందన్నమాట. అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఈ చట్టం ప్రకారమే తమిళనాడు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు కదా అన్నమలై గారు, అసలు మనకి ఇందిరాగాంధీ గారి టైంలో ఎలా వెళ్ళిపోయింది కచ్చతీవు శ్రీలంక చేతిలోకి, అప్పటి వరకు గొడవగానే ఉండేది, ఇష్యూగానే 2 కంట్రీలకి మధ్యలో, సడన్గా శ్రీలంకకి ఎందుకు క్లెయిమ్ చేశారు అని గవర్నమెంట్ని అడిగారు. ఎలా జరిగింది ప్రాసెస్ అని. ఎలా అడిగారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగారు అనమాట. సో ఇది ఈయన టైంలోనే రావడం జరిగింది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అని. అంతేకాకుండా 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగాయి కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆర్థిక సంస్కరణలు. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇవి జరిగాయి అన్నమాట. సో అలాంటి మనకి ఆర్థిక శాఖ మంత్రిగా వర్క్ చేసి అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసిన మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో, సో రీసెంట్గా రాజ్యసభ మెంబర్గా రిటైర్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి,
రాజ్యసభకి సంబంధించి మాక్సిమం స్ట్రెంత్ ఎంత, 250 కదా. సో దీంట్లో 238 మెంబర్స్ వచ్చేటప్పటికి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తీసుకుంటారు. అండ్ మిగిలిన 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. అలా రీసెంట్గా 2024లో సుధామూర్తి మ్యామ్ని నామినేట్ చేసుకోవడం జరిగింది. సుధామూర్తి గారు 2024లో రాజ్యసభ న్యూ మెంబర్గా మనకి నామినేట్ అయ్యారు. ఈవిడతో పాటుగా లేదా ఈవిడ ముందర సత్నామ్ సింగ్ సాంధు ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా మనకి రాజ్యసభకి యొక్క మెంబర్గా నామినేట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా అయితే వీళ్ళిద్దరి నామినేషన్స్. గతంలో అయితే మనకి పిటి ఉష గారు ఇప్పటికీ కూడా మనకి రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఈమె పిటి ఉష గారు ఉన్నారు, గుల్జార్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఇంపార్టెంట్ వ్యక్తులు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులుగా ఉండడం జరిగింది. రాజ్యసభ యొక్క చైర్మన్ మనకి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో ఆయన ఒకటే. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఒకళ్ళే అవుతారు. ఆయనే మనకి ఎవరు అంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, జగదీప్ ధాన్కర్ గారు. సో జగదీప్ ధాన్కర్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి? ద్రౌపది ముర్ము గారు కదా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధాన్కర్ గారు అనమాట. క్లియరా? సో ఈయన ఎందుకు తీసుకొచ్చాము ఇక్కడికి? రాజ్యసభ చైర్మన్గా చెప్పుకున్నామా, అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అని చెప్పేసి ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో లొకేట్ అయి ఉందన్నమాట. అయితే ఇది 148th పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశాల్ని కండక్ట్ చేసింది. 148 పార్లమెంటరీ అసెంబ్లీ సెషన్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే మనకి జెనీవాలో జరిగాయి. దానికి ఇండియా తరపున జగదీప్ ధాన్కర్ గారు అటెండ్ అవ్వడం జరిగిందనమాట. జగదీప్ ధాన్కర్ గారు దానికి అటెండ్ అయ్యారు. ఇలాంటివి ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి. అలాగే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే ఉన్నారో హరివంశ్ రాయ్ గారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇదే జగదీప్ ధాన్కర్ గారు మనకి ఇంకొక సమావేశానికి అటెండ్ అయ్యారు. ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీ యొక్క లేడీస్ ఆర్గనైజేషన్ ఉందో, సో FICCI లేడీస్ ఆర్గనైజేషన్, దాని యొక్క ఇంపార్టెంట్ ఫౌండేషన్ డేనో సమిట్కో ఈయన హాజరవడం జరిగిందనమాట. సో ఈయన హాజరైన తర్వాత నెక్స్ట్ 5 daysకి FLO యొక్క ప్రెసిడెంట్ మారిపోయారు. సో ఇప్పుడు FLO యొక్క 41st ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే జయశ్రీ గారు ఉండడం జరిగింది. జయశ్రీ దాస్ వర్మ. అంతకు ముందర మనకి వేరే పర్సన్ ఉండేవాళ్ళు. ఒక 5 days బ్యాక్కి అపాయింట్మెంట్ జరిగింది. జయశ్రీ దాస్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు ఈమె ఏదైతే FICCI లేడీస్ ఆర్గనైజేషన్ ఉందో దానికి 41st చైర్పర్సన్గా రావడం జరిగింది. అండ్ ఈ సమావేశానికి 40th చైర్పర్సన్ ఉన్నప్పుడు FICCI LO సమావేశానికి జగదీప్ ధాన్కర్ గారు అధ్యక్షతన మనకి జరిగిందనిగా చెప్పొచ్చు అనమాట. అది ఒకటి. నెక్స్ట్, న్యూఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. సో దీనికి సంబంధించిన ఫౌండేషన్ డే సమావేశాలకి కూడా జగదీప్ ధాన్కర్ గారే అటెండ్ అవ్వడం జరిగిందనమాట గెస్ట్గా. సో ఇవన్నీ రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ప్రైమ్ మినిస్టర్స్. మనకి 13th ప్రైమ్ మినిస్టర్ కదా మన్మోహన్ సింగ్ గారు. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు అనమాట. సో అది ఒక పాయింట్. ఈయన టైంలోనే 1954 ఆ ప్రాంతంలో పంచశీల ట్రీటీ కావచ్చు, 1960లో పాకిస్తాన్తో ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది ఒప్పందం లాంటివి జరిగాయి. సెకండ్, మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు సడన్ డెత్ వల్ల అప్పట్లో గుల్జారీలాల్ నందా గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని రోజుల మేరకు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. దాని తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు రావడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత మళ్ళీ కొన్ని రోజులు, ఈయనది కూడా సడన్ డెత్తే 1965 ప్రాంతంలో. మళ్ళీ గుల్జారీలాల్ నందా గారే కొంతవరకు టెంపరీగా వర్క్ చేశారు ప్రైమ్ మినిస్టర్గా. దాని తర్వాత ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఇందిరా గాంధీ గారుగా చెప్పొచ్చు అనమాట. సో అది ఒకటి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూస్తే చౌదరి చరణ్ సింగ్ గారు అంటాం కదా. సో మొరార్జీ దేశాయ్ గారు తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు కూడా మనకి ప్రైమ్ మినిస్టర్స్గా వర్క్ చేశారు. సో రీసెంట్గా భారతరత్న వచ్చింది చూసారా 5గురికి. ఆ భారతరత్న వచ్చిన వాళ్ళు చౌదరి చరణ్ సింగ్ గారు కూడా ఒకళ్ళు ఉన్నారు. ఈయన యొక్క గౌరవార్థంగా December 23rd అనేది మనకి ఫార్మర్స్ డే, రైతుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇందిరా గాంధీ గారు, నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారు వర్క్ చేశారు. దాని తర్వాత మనకి ఎవరైతే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్గా ఒకరి తర్వాత ఈ ఆర్డర్ అండి. జవహర్ లాల్ నెహ్రూ, గుల్జారీలాల్ నందా, నెక్స్ట్ ఈయన టెంపరీగానే 2 సార్లు టెంపరీగానే ప్రైమ్ మినిస్టర్ బాధ్యతల్ని కొన్ని రోజుల మేరకు చేపట్టారు. దాని తర్వాత ఇమీడియట్గా ఆ టైంలో ఇందిరాగాంధీ గారు, ఈ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు
ఛార్జ్ తీసుకోవడం జరిగింది ప్రైమ్ మినిస్టర్స్గా. సో దాని తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే చంద్రశేఖర్ గారు అనమాట ఈయన. సో మనకి ప్రతాప్ సింగ్ గారి తర్వాత చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ పివి నరసింహారావు గారు. మళ్ళీ భారతరత్న 5 వచ్చింది కదా, అందులో ఇంకొక పర్సన్ పివి నరసింహారావు గారుగా చెప్పొచ్చు అనమాట. ఈయన టైంలోనే పంచాయతీరాజ్ సిస్టమ్ రావడం కావచ్చు 1992 ఏప్రిల్ 24న. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ ఈయన టైంలోనే. ఈయన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత దేవగౌడ్ గారు వచ్చారు. మళ్ళీ దేవగౌడ్ గారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారే వచ్చారు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి గుజరాల్ గారు వచ్చారనమాట, ఐకే గుజరాల్ గారు. సో దాని తర్వాత మనకి 13th ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు రావడం జరిగింది. 2 సార్లు ఆయన ఎన్నికయ్యారు. సో దాని తర్వాత ఫైనల్గా ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద నరేంద్ర మోదీ గారు ఉన్నారు. 5 భారతరత్న వచ్చింది కదా రీసెంట్గా. బీహార్కి సంబంధించిన కర్పూరి ఠాకూర్ గారికి అండ్ ఎంఎస్ స్వామినాథన్ గారికి అక్కడ 2 అయిపోయారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్కే అద్వానీ గారికి 3 అయిపోయారు. మిగిలిన 2 ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అనమాట. ఒకటి చౌదరి చరణ్ సింగ్ గారు, ఇంకొకటి పివి నరసింహారావు గారు. సో ఇది వీళ్ళల్లో 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే మనకి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో ఆయన ఇప్పటి వరకు రాజ్యసభ మెంబర్గా కొనసాగారు. సో మళ్ళీ రీఎలెక్ట్ అవుతా అండ్ ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోతున్నారు. ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది. మేబీ మళ్ళీ ఇంకా రీఎలెక్ట్ అవ్వరు అనమాట. సో ఆయన రావాలనుకోవట్లేదు, లేకపోతే ఇంకా కంప్లీట్గా ఆపేయడానికి ఆయన డిసైడ్ అయినట్టున్నారు. సో ఇక మీద నుంచి ఇంకా మనకి ఆయన మెంబర్గా ఉండరు, రిటైర్ అవుతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. సో పర్సన్స్ ఇన్ న్యూస్, మనం ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారు కదా వార్తల్లో ఉన్నది. సో గతంలో కూడా కొంతమంది న్యూస్లో ఉన్నారు చూడండి. సదానంద వసంత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎంపికయ్యారు. కొత్త డైరెక్టర్ జనరల్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జస్ట్ రివిజన్ పర్పస్ కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 26/11 ముంబై తాజ్ అటాక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. సో అందులో ఆ టైంలో ఆ ఇన్సిడెంట్స్లో పాల్గొన్న వన్ ఆఫ్ ద హీరో ఆయన ఎవరు, సదానంద వసంత్ గారు. ఈయననే మనకి ఇప్పుడు ఎన్ఐఏకి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ ఇనిషియేషన్గా కూడా చెప్పొచ్చు. మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎన్డీఆర్ఎఫ్ ఉంది చూసారా. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దానికి డైరెక్టర్ జనరల్గా పీయూష్ ఆనంద్ గారు ఎవరైతే ఉంటారో సో పీయూష్ ఆనంద్ గారు మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించి ఏదైతే రెస్పాన్స్ ఫోర్స్ ఉందో దానికి డీజీగా ఎంపికయ్యారు. ఆల్రెడీ అది కూడా మనం డిస్కస్ చేసాం. ఇంకొకటి సో మనకి యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఏదైతే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫోర్స్ ఉందో, యునైటెడ్ నేషన్ యొక్క మనకి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫోర్స్, దానికి ఇండియా తరపున రిప్రజెంట్గా అవుతున్న పర్సన్ ఎవరు అంటే కమల్ కిషోర్ గారుగా చెప్పొచ్చు అనమాట. పీయూష్ ఆనంద్ గారు, కమల్ కిషోర్ గారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సదానంద వసంత్ గారు, ఇవి రీసెంట్ అపాయింట్మెంట్స్. అలాగే రాజీవ్ కుమార్ గారు వచ్చేటప్పటికి మనకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది కదా, దానికి డైరెక్టర్ జనరల్గా రాజీవ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే జయశ్రీ గారు ఉన్నారో, జయశ్రీ గారు వచ్చేటప్పటికి 41st FLOకి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసిన మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ మెంబర్గా మనకి రిటైర్ కాబోతున్నారు. వీళ్ళందరూ గత వారం 10 రోజుల నుంచి కూడా మనకి న్యూస్లో ఉన్న పర్సన్స్ ఇన్ న్యూస్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ లాంచెస్ మై CGHS iOS యాప్. సో మనకి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, కేంద్ర ఆరోగ్య శాఖ రీసెంట్గా మై CGHS iOS యాప్ అనే దాన్ని రిలీజ్ చేసిందనమాట. సో అది కూడా ఎవరు రిలీజ్ చేశారు? యూనియన్ హెల్త్ సెక్రటరీ, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, ఆయన పేరు అపూర్వ చంద్ర అనమాట. మనకి ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ వచ్చేటప్పటికి మన్సుఖ్ మాండవ్య గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారనమాట. అయితే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యదర్శిగా, సెక్రటరీగా అపూర్వ చంద్ర గారు ఉన్నారు. సో ఆయన దీన్ని ఓపెన్ చేశారన్నమాట, ఇనాగ్రేట్ చేశారు CGHS యాప్ అని. CGHS యాప్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ యాప్ అనమాట. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎలా వినియోగించుకోవాలి అనే దానికి సంబంధించిన ప్రాసెస్తో కూడిన యాప్. దీన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఉంటుంది కదా, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్తున్నారు.
అయితే ఒకసారి దీనికి సంబంధించి ఇంకొన్ని రిలేటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ చూద్దాం. ఒకటి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ప్రోటోటైప్ తీసుకుని చెప్తున్నాను ఇక్కడ. సో మనకి ఇలా యాప్ని మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఫ్యామిలీ మెంబర్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్స్ని బుక్ చేసుకోవడం, మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఇందులో చూసుకోవచ్చు అనమాట. సో అట్లా మనకి ఈ యాప్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. లైక్ ఆరోగ్యశ్రీకి సంబంధించింది కావచ్చు, అంటే లైక్ మనకి ఏమంటారు, ఆ హెల్త్ రిలేటెడ్గా ఉన్న ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి బెనిఫిట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఇందులో లొకేట్ అయ్యి ఉంటాయి. దాన్ని బట్టి మీ హిస్టరీ, ట్రాక్ రికార్డ్ అంతా కూడా చేసుకోవచ్చు అనమాట హెల్త్కి సంబంధించి. అలాగే ఈ యాప్ని డిజైన్ చేశారు. అదే మనకి మై CGHS యాప్. ఆరోగ్య కార్యదర్శి ఎవరైతే ఉంటారో హెల్త్ సెక్రటరీ, ఆయన ఇనాగ్రేట్ చేశారు దీన్ని. నెక్స్ట్ వన్ చూడండి, రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్లో కతువా అని చెప్పేసి ఒక ప్రదేశం ఉందన్నమాట. ఈ కతువాలో ఫస్ట్ టైం నేషనల్ హోమియోపతి, హోమియోపతి ఏదైతే నేచురోపతి ఏదైతే ఉంటుందో, నేచురోపతికి సంబంధించిన ఒక హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ అయ్యి అనౌన్స్ చేసింది. అతి త్వరలో జమ్మూ కాశ్మీర్లోని కతువాలో నేచురోపతికి సంబంధించిన ఒక హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయనున్నారు. అది రీసెంట్గా వచ్చిన న్యూస్. అలాగే నెక్స్ట్ వన్, మలేరియా అని చెప్పేసి అంటాం కదా. సో కొన్ని కంట్రీలు మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ని రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి పొందాయన్నమాట. అందులో 2023లోనేమో అజర్బైజాన్ అనే కంట్రీ ఉంది. 2023లో అజర్బైజాన్ అనే కంట్రీ ఉంది. 2023లోనే సేమ్ మనకి తజికిస్తాన్ అనే కంట్రీ ఉంది. ఈ రెండు కంట్రీలు కూడా 2023లో ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి పొందడం జరిగింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. నెక్స్ట్ వన్, 2024లో 2024లో ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ని అందుకున్న కంట్రీ ఏది అంటే కెబో వెర్డే. సో కెబో వెర్డే అనేది 2024లో ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అందుకుంది. సో ఇది జెనీవాలో ఉంది. గతంలో అజర్బైజాన్, తజికిస్తాన్ కూడా ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ని అందుకున్నాయి. అంతకుముందు చాలా కంట్రీలు ఉన్నాయి, లైక్ 2019లో అల్జీరియా, ఇంకా చాలా కంట్రీస్ అలా ఉన్నాయి. బట్ 2024లో కెబో వెర్డే అనేది మనకి రీసెంట్గా ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి పొందింది. మన సెంట్రల్ గవర్నమెంట్, మన హెల్త్ మినిస్ట్రీ CGHS యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ IOS యాప్ అనే దాన్ని లాంచ్ చేసింది. అది కూడా హెల్త్ సెక్రటరీ చేతుల మీదుగా లాంచ్ చేశారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కతువా అనే ప్రదేశంలో ఒక నేచురోపతి హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా హెల్త్ రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. బట్ ఈ రోజు కరెంట్ అఫైర్, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ లాంచెస్ మై CGHS IOS యాప్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మనం గత కొన్ని రోజుల నుంచి చెప్పుకున్న కరెంట్ అఫైర్ కొంచెం సిమిలరే, బట్ ఒకసారి ఇక్కడ చూడండి. విజిట్ బై వైస్ అడ్మిరల్ మార్క్ హమోన్, చీఫ్ ఆఫ్ రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ. ఆస్ట్రేలియా నేవీకి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో మార్క్ హమాండ్ అనే పర్సన్, ఈయన మనకి రీసెంట్గా ఇండియాని విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించింది గతంలో థాయిలాండ్కి సంబంధించి చూసాం కదా. ఇప్పుడు ఆస్ట్రేలియా యొక్క నేవీ చీఫ్ ఎవరైతే ఉన్నారో April 2 నుంచి 6 మధ్యలో మార్క్ హమాండ్ ఇండియాని విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆల్రెడీ ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో బైలేటరల్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. క్వాడ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద సభ్య దేశాలు ఈ రెండు కూడా. క్వాడ్ కంట్రీస్ అంటే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, USA. ఈ 4 కంట్రీలు ఎవ్రీ ఇయర్ ఒక యుద్ధ విన్యాసం ఎక్సర్సైజ్ని కూడా కండక్ట్ చేస్తే దాన్ని మల్బార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. మల్బార్ ఎక్సర్సైజ్ అన్న, క్వాడ్ ఎక్సర్సైజ్ అన్న ఒకటే అనమాట. సో అలాంటి ఆస్ట్రేలియాకి సంబంధించిన నేవీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, సో మనకి మార్క్, ఆయన రీసెంట్గా ఇండియాని విజిట్ చేయనున్నారు. దానికి సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ పేరు మీకు ఈజీగా గుర్తుంటుంది, చాలా చోట్ల మనం వింటూ ఉంటాం కదా, చాలా సోషల్ మీడియాలో వాటిలో మార్క్ అని నేమ్, అది ఈజీగా మీకు గుర్తుంటుంది. థాయిలాండ్కి సంబంధించిన నేవీ చీఫ్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కానీ, బట్ ఇది చాలా ఈజీ అండి. మార్క్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్ కదా. 2032లో ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ అనే ప్రదేశంలో జరగబోతున్నాయి. ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? యాంటోనీ ఆల్బనీసీ. సో మనకి క్వశ్చన్స్ ఇలాంటి వాటి మీద ఎలా పడతాయంటే, ఆయన ఇండియాని విజిట్ చేశారు. ఎవరు? ఆస్ట్రేలియా యొక్క నేవీ చీఫ్ అన్నమాట. అయితే దాంట్లో మనకి పర్టికులర్గా అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. విజిట్ చేశారా, ఎవరు చేశారు, ఇట్లాంటివి మేబీ నేమ్ అడగచ్చు. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్, ఒలింపిక్స్, క్వాడ్ కంట్రీస్, ఇలా క్వశ్చన్స్ని కాంబినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి.
కొంచెం రిలేటివ్గా ఉన్న పాయింట్స్ చూద్దాం. కరెంట్ అఫైర్కి రిలేటివ్గా ఉన్న పాయింట్స్. ఒకటి వచ్చేటప్పటికి ఏంటి, నిన్న మనం చెప్పుకున్నామే, థాయిలాండ్కి సంబంధించిన నావీ అడ్మిరల్ ఎడోంగ్ పాన్ యామ్ ఎవరైతే ఉన్నారో, లేదా పాన్యామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, ఎడోంగ్ ఎవరైతే ఉన్నారో థాయిలాండ్కి సంబంధించి, ఆస్ట్రేలియాకి సంబంధించి మార్క్, వీళ్ళిద్దరూ కూడా రీసెంట్గా ఇండియాని విజిట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ కంట్రీలో నావీకి సంబంధించిన చీఫ్స్ అనమాట. మన నావీ చీఫ్ అడ్మిరల్గా ఎవరున్నారంటే ఆర్ హరికుమార్ గారు ఉండడం జరిగింది. మరి ఈయన రీసెంట్గా దేన్ని విజిట్ చేశారు, ఈస్టర్న్ నావల్ కమాండ్ అయిన విశాఖపట్నాన్ని రీసెంట్గా విజిట్ చేశారు. విశాఖపట్నంలో 12th ఎడిషన్ ఆఫ్ ఏ నావీ ఎక్సర్సైజ్ రీసెంట్గా జరిగింది. మిలాన్ అనే 12th ఎడిషన్ యుద్ధ విన్యాసం అనేది రీసెంట్గా విశాఖపట్నంలోనే జరిగింది. ఇండియన్ నావీ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, December 4th ఇండియన్ నావీ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి రిలవెంట్గా ఉన్న ఇంకొక కరెంట్ అఫైర్ చూడండి, ఇది కూడా రీసెంట్గానే జరిగింది. ఎక్సర్సైజ్ ట్రైలెంట్, ఐఎంటీ ట్రైలెంట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ ఐఎంటీ ట్రైలెంట్లో ఏమేమి ఉన్నాయి, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మొజాంబిక్, టీ ఫర్ టాంజానియాగా చెప్పచ్చు. టీ అంటే అర్థం ఇక్కడ టాంజానియాగా తీసుకోండి, అలాగే ఎం అంటే అర్థం ఇక్కడ మొజాంబిక్ అని చెప్పేసి తీసుకోవచ్చు, అలాగే ఐ అంటే ఇండియా అని చెప్పేసి తీసుకోవచ్చు. మొజాంబిక్ యొక్క క్యాపిటల్ ఏంటి, మెపాటో అనేది మొజాంబిక్ యొక్క క్యాపిటల్గా ఉంది. ఈ మొజాంబికో ఏరియా దగ్గర ఉన్న నకాలా అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ ఐఎంటీ ఎక్సర్సైజ్ 2024 అనేదాన్ని కండక్ట్ చేశారు. గుర్తుంటుంది కదా, ఒకటి ఐఎంటీ ఎక్సర్సైజ్కి సంబంధించిన కరెంట్ అఫైర్, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి థాయిలాండ్కి సంబంధించిన నావీ అడ్మిరల్ ఇండియాని విజిట్ చేశారు. ఈ రోజు కరెంట్ అఫైర్ ఏంటి అసలు, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఎవరైతే నావీ చీఫ్ ఉన్నారో మార్క్, ఆయన ఇండియాని విజిట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జనరల్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఒక ఎంఓయూకి సంబంధించింది. ఎస్జేవిఎన్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ పార్ట్నర్స్ విత్ ఐఐటి పాట్నా టు ఇంప్రూవ్ టన్నెలింగ్ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ యూజింగ్ అడ్వాన్స్డ్ జియోలాజికల్ మోడల్స్. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ అనేది జనరల్గా మనకి ఈ డ్యామ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్, రివర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. గతంలో ఇండియా సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ హెల్ప్తో నేపాల్కి కూడా చాలా ప్రాజెక్ట్స్కి మనకి అసిస్ట్ చేసింది, హెల్ప్ చేసింది అనమాట. లైక్ అరుణ్ రివర్కి సంబంధించి నేపాల్లో అలాంటి వాటికి సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ చాలా హెల్ప్ చేసింది. సో ఇప్పుడు ఈ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఏ ఐఐటితో ఇప్పుడు మనకి పార్ట్నర్గా కాబోతుందంటే ఐఐటి పాట్నా. సో ఐఐటి పాట్నాతో టైఅప్ అయ్యి జియోలాజికల్ సర్వీసెస్, బోర్హోల్ డేటా, జియోఫిజికల్ మెజర్మెంట్స్, సో ఇట్లా మనకి ఈ వాటర్ యూటిలైజేషన్కి సంబంధించి ఏవైతే మనకి సైంటిఫికల్గా కొన్ని మెథడ్స్ని ఫాలో అవ్వగలము, లైక్ ఫిజికల్ మెజర్మెంట్స్ కావచ్చు, డేటా కావచ్చు, సర్వేస్ కావచ్చు, ఇవన్నీ టెక్నాలజీ పరంగా సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్కి ఇప్పుడు ఎవరు అందిస్తారు, ఐఐటి పాట్నా అందిస్తుంది. అదే ఈ కరెంట్ అఫైర్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ అండ్ recently done MOU with which IIT institute, IIT Patna. అలాగే రీసెంట్గా మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది కదా, మన రిలయన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఐఐటీస్ అండ్ మిగతా యూనివర్సిటీస్ టోటల్గా 8 ప్లాట్ఫామ్స్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్లాట్ఫామ్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో దాని పేరు హనుమాన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్గా నిన్న కూడా ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేశాం కదా, ఇర్హా అని చెప్పేసి, ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో తీసిన మూవీ. దీని ట్రైలర్ ముంబైలో రిలీజ్ అయింది. భట్టాచార్జీ గారు దీనికి డైరెక్టర్గా ఉన్నారని కూడా డిస్కస్ చేశాం కదా. సో అట్లా నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ ఇంకొకటి మనకి దానికి రిలేటెడ్గా, అంటే ఈ కరెంట్ అఫైర్కి రిలేటెడ్గా ఐఐటి పాట్నా మీద వచ్చింది కదా, రీసెంట్గా ఏ ఐఐటి అయినా న్యూస్లో ఉందేమో అని చెప్పేసి, సో దానికి సంబంధించి ఇక్కడ నేను కొంచెం మ్యాటర్ని ఇవ్వడం జరిగింది, మీకు యాడ్ చేసి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. సో ఈ మంత్లోనే ఒక కరెంట్ అఫైర్ అది, ఐఐటి గౌహతి ఉంది కదా, ఐఐటి గౌహతి ఏం చేసింది అంటే ఈ స్వైన్ ఫీవర్, పిగ్స్ అంటాం కదా, పందులు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వైల్డ్ బోర్స్ కావచ్చు, సో వీటికి ఎక్కువగా సంక్రమించే స్వైన్ ఫీవర్ ఏవైతే ఉందో దానికి సంబంధించి ఒక రివర్స్ మెథడ్లో వ్యాక్సినేషన్ ప్రాసెస్ని కనిపెట్టింది. సో దాన్ని ఫస్ట్ టైం ఒక వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బయోమెడ్కి ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసింది ఐఐటి గౌహతే. సో ఫస్ట్ టైం దీనిని మనకి కనుగొంది, ఏది స్వైన్ ఫీవర్కి సంబంధించి రివర్స్ మెథడాలజీలో ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ని కనుగొంది. దాన్ని ఇప్పుడు వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన బయోమెడ్కి ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసింది. ఐఐటి గౌహతి కంప్లీట్స్ టెక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వ్యాక్సిన్ టు దట్ కంబాట్ స్వైన్ ఫీవర్
టు దట్ బయోమెడ్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు అనమాట. అది ఐఐటి గౌహతి న్యూస్లో ఉండడానికి. ఐఐటి పాట్నా ఎందుకుంది? సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లాగా. అలాగే ఇది కొంచెం మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూడొచ్చు కదండి. సో అందుకే కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రివిజన్ నేను ఇక్కడ యాడ్ చేశాను. నిన్న మనం డిస్కస్ చేసాం, తమిళనాడులోని ఏదైతే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఉందో అది 125 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. అండ్ సోలార్ స్టడీస్ కోసం అని చెప్పేసి, సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికి వీటి కోసం అని చెప్పేసి ఇది ఏర్పరిచారని కూడా డిస్కస్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ దీనికి సంబంధించి సో మనకి కొన్ని సెలబ్రేషన్స్ని కూడా చేయడం జరిగింది రీసెంట్గా. 1899లో 1899లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆదిత్య L1 ఏదైతే ఉందో ఇది సూర్యుడి కోసం అని చెప్పేసి లాగ్రేంజింగ్ పాయింట్ 1 దీనిని సెప్టెంబర్ మంత్లో 2023లో మనకి ఇస్రో లాంచ్ చేయడం జరిగింది. ఇది నిన్న డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి, సో రీసెంట్గా మనకి గగన్యాన్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. సో దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, రీసెంట్గా గగన్యాన్లో వెళ్ళబోయే ఆస్ట్రోనమర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేశారు అందరికీ. అందులో ఒకళ్ళు వచ్చేటప్పటికి గ్రూప్ క్యాప్టెన్ అయిన ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గారు, అలాగే ఇంకొక గ్రూప్ క్యాప్టెన్ అజిత్ కృష్ణన్ గారు, అండ్ ఇంకొకళ్ళు అంగద్ ప్రతాప్ గారు. బాలకృష్ణ నాయర్ గారు, అంగద్ ప్రతాప్ గారు, అజిత్ కృష్ణన్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా గ్రూప్ క్యాప్టెన్స్. వింగ్ కమాండర్ వచ్చేటప్పటికి శుభాంశు శుక్లా గారు. సో వీళ్ళ నలుగురితో పాటు ఒక రోబోట్ కూడా వెళ్ళబోతుంది. సో దాని పేరు వచ్చేటప్పటికి వ్యోమ మిత్ర అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవి రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నవి. జస్ట్ రివిజన్ కోసం నేను మీకు ఇక్కడ ఇచ్చాను, మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో. గగన్యాన్కి సంబంధించి వీళ్ళు, అలాగే ఇస్రోకి సంబంధించి నిన్న KLO ఏదైతే ఉందో కొడైకెనాల్ అబ్జర్వేటరీ సోలార్ KSO దాని గురించి డిస్కస్ చేసాం, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. అండ్ నెక్స్ట్ వన్ ఐఐటి గౌహతికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్. దీన్ని ఎందుకు ఇక్కడ చెప్పానంటే ఐఐటి పాట్నా మనకి ఈరోజు కరెంట్ అఫైర్ కదా, దానికి రిలవెంట్ గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, బింద్యా రాణి దేవి ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా మనకి ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2024 ఇది మనకి థాయిలాండ్ లో జరిగింది. సో దాంట్లో బ్రాంజ్ మెడల్ ని గెలుచుకున్నారు బింద్యాదేవి. మనకి వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్లో సో మనకి 2024కి సంబంధించి బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు బింద్యాదేవి గారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గతంలో మనకి బ్రిమింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఈమె మెడల్ని గెలుచుకోవడం జరిగింది. అది బింద్యారాణి దేవి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే రీసెంట్గా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఏంటి న్యూస్లో ఉన్నాయనేది చూద్దాం. సో ఒకటి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, నిఖిత్ జరీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లవ్లీనా గారు. సో నిఖిత్ జరీన్ గారు, లవ్లీనా గారు, వీళ్ళిద్దరితో పాటుగా ప్రీతి గారు ఇంకొకళ్ళు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఇండియాలో వన్ ఆఫ్ ద బాక్సింగ్కి సంబంధించిన ఛాంపియన్స్ అనమాట. వీళ్ళ ముగ్గురు మనకి ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో వీళ్ళకి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ కోసం వీళ్ళని టర్కీ పంపిస్తున్నారనమాట. సో మనకి అబ్రాడ్లో వీళ్ళ ట్రైనింగ్ ఉండబోతుంది నెక్స్ట్ మంత్ నుంచి. దానికి సంబంధించి వీళ్ళ ముగ్గురు న్యూస్లోకి వచ్చారు. గతంలో కూడా చాలా వాటిలో వీళ్ళు మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. లవ్లీనా గారు కావచ్చు, నిఖత్ జరీన్ గారు కావచ్చు, అలాగే ప్రీతి గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నారు. ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఇదే. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ మీరాబాయి చాన్హు గారు రీసెంట్గా మనకి ప్యారిస్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారనమాట. అయితే గతంలో కూడా ఈమె ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే మణిపూర్కి సంబంధించిన వ్యక్తిగా మీరాబాయి గారిని చెప్పొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా లాస్ట్ టైం 2020లో టోక్యో ఒలింపిక్స్లో మనకి ఇండియాకి మెడల్ రావడం స్టార్ట్ అయింది ఈమె దగ్గర నుంచి. 49 kgs విభాగంలో సిల్వర్ మెడల్, రజత పథకాన్ని ఈమె తెచ్చుకున్నారు. సో దాని తర్వాత నీరజ్ చోప్రా, మిగతా వాళ్ళందరికీ కూడా మెడల్స్ వచ్చాయన్నమాట టోక్యో ఒలింపిక్స్లో. ఇప్పుడు మనకి ప్యారిస్ ఒలింపిక్స్కి కూడా ఈమె సెలెక్ట్ అయ్యారు. మీరాబాయి చాన్హు గారు మణిపూర్కి సంబంధించిన వ్యక్తి. అలాగే నెక్స్ట్ వన్ ఇంకొకటి చూడండి. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ రీసెంట్గా జరిగిందనమాట. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ జరిగిన తర్వాత ఈయన విన్ అవ్వలేదు అందులో, బట్ ఈ గ్రాండ్ ప్రిక్స్ జరిగిన తర్వాత, ఈ ఫార్ములా కార్ రేస్ జరిగిన తర్వాత ఈయన ఈ గ్రాండ్ ప్రిక్స్కి రిటైర్మెంట్ ప్రకటించారు. మ్యాక్స్ వెర్స్టెపెన్ రీసెంట్లీ అనౌన్స్డ్ రిటైర్మెంట్ టు ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్గా చెప్పొచ్చు. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ న్యూస్లో ఉన్నారు, మీరాబాయి చాన్హు న్యూస్లో ఉన్నారు, అలాగే నెక్స్ట్ నిఖత్ జరీన్, లవ్లీనా గారు, ప్రీతి గారు ఇండియాకి సంబంధించిన ప్రముఖ బాక్సర్స్ వీళ్ళ న్యూస్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ బింద్యారాణి దేవి గారి ఈరోజు మనం చెప్పుకునే బేస్ కరెంట్ అఫైర్. ఇది మన కరెంట్ అఫైర్. దీన్ని బేస్ చేసుకుని మిగతా కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం రివైజ్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ రైజ్ చేశారు.
బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది అడిగారనమాట. సో సాధారణంగా ఫస్ట్ మనకి బ్యాంకింగ్ రిలేటెడ్గా చూసుకునేటప్పటికి ఆర్బీఐ అండి ఫస్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం ఆర్బీఐ ఫౌండేషన్ డే అనుకున్నాం కదా, ఆర్బీఐ ఏదైనా డిజిటల్ కరెన్సీకి సంబంధించి చెప్పినా, లేదా పేటిఎం పేమెంట్ బ్యాంక్కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది ఆర్బీఐ. సో అలాంటివి కావచ్చు, ఇలా ఏదైనా డిమానిటైజేషన్కి సంబంధించి చదివినప్పుడు ఆర్బీఐ వస్తుంది, ఇట్లా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినవి ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ బ్యాంకింగ్ కోరిలేటెడ్ అంటే మనకి లైక్ నాబార్డ్ కావచ్చు, అంటే బ్యాంక్స్కి రిలేటెడ్గా అపాయింట్మెంట్స్ జరుగుతాయి. అండ్ లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సన్స్ న్యూస్లోకి వస్తూ ఉంటారు. మనకి గుడ్ గవర్నర్ అవార్డు రావడం జరిగింది శక్తికాంత్ దాస్ గారికి. సో ఇలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ అపాయింట్మెంట్స్, వాటితో పాటుగా బ్యాంకింగ్ అప్డేట్స్ స్కీమ్స్ అనేవి కంపల్సరీ అనమాట, ఖచ్చితంగా చదువుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ డేట్స్ అండి. ఇది వరకు డేట్స్ ఎలా అడిగేవాళ్ళంటే మనకి జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎలిఫెంట్ డే అనేది ఉందనుకోండి, ఆగస్టు 12 కదా, దాని థీమ్ ఆ డే అనేది ఇది వరకు ఎగ్జామ్స్లో అడిగేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాదు, ఆగస్టు 12న మనకి ఎలిఫెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో దాని థీమ్ వచ్చేసి అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ ఎలిఫెంట్స్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఎలిఫెంట్స్ ఇలా అడగడం జరుగుతుంది. అందులో ఎలిఫెంట్కి సంబంధించి ప్రాజెక్ట్ ఇవ్వడం, ఇలాగ క్వశ్చన్స్ బ్యాంకింగ్లో కూడా చేంజ్ చేసేసి ఈ క్వశ్చన్స్ని ఇలా ఇస్తున్నారనమాట. సో డేట్స్ అండ్ థీమ్స్ ఇది వరకు వచ్చినట్టు రావట్లేదు, కొంచెం చేంజ్ అయ్యి క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి చదువుకోవాలి. అండ్ ఈ 3 చెప్పాను. అండ్ ద 4th వన్ వచ్చేటప్పటికి మనకి కరెన్సీస్ కూడా ఎలా అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు క్యాపిటల్ అండ్ కరెన్సీస్ ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్ వస్తే మేబీ ఏదో ఒక ఎగ్జామ్లో డైరెక్ట్ క్యాపిటల్ అండ్ కరెన్సీ రావచ్చు. అసలు అది అట్లా రావడమే మానేసిందంట జనరల్గా. సో ఈ క్యాపిటల్ అండ్ కరెన్సీ కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. మేబీ ఏదైనా ఒక కంట్రీకి 2 క్యాపిటల్స్ ఉండొచ్చు, లేదా అంతకు ముందర ప్రీవియస్గా వేరే క్యాపిటల్ ఉండొచ్చు, న్యూ క్యాపిటల్ మారి ఉండొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అనమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించినవి. ఇవి అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఆ స్పోర్ట్స్కి సంబంధించినవి చదవాలి. ఎకానమీ రిలేటెడ్ టర్మ్స్ ఇవి బ్యాంకింగ్లో మెయిన్ థింగ్. తర్వాత మిగతా కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తారు, ఇవి ఇస్తున్నారు. అండ్ గతంలో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ పడేవి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ గురించి తెలుసుకున్నారు. ఇది వరకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఏంటంటే జిఎస్టీకి సంబంధించి ఇప్పుడున్న ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే తెలుసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. జిఎస్టీకి సంబంధించి అసలు ఏ స్టేట్లో స్టార్ట్ అయింది, ఏ అమెండ్మెంట్ ద్వారా స్టార్ట్ అయింది, ఇట్లా కొంచెం మనకి డెప్త్గా తెలుసుకోవాల్సిన పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంకింగ్కి సంబంధించి. ఇలా మీరు ఒక 2 to 3 months వర్కౌట్ చేసినట్టయితే మీకు ఒక గ్రిప్ వస్తుంది అనమాట. సెబీకి కావచ్చు, సిడ్బీకి సంబంధించి కావచ్చు, ఆర్ఆర్బీకి సంబంధించి, నాబార్డ్కి సంబంధించి ఇట్లా. సో ఎప్పుడైతే మీకు ఈ ఆర్గనైజేషన్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద గ్రిప్ వచ్చిందో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా మీకు మీరే అప్డేట్ చేసుకుంటారు. ఇలా చదవాలి. చెప్పడం చాలా ఈజీ నాకు, ఇట్లా చదవండి ఇలా చదవండి అని, కాకపోతే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ తట్టుకోండి. అండ్ మనకి జాబ్ రావాలి అంటే ఇలాంటివి కొన్ని మనం డైజెస్ట్ చేసుకోక తప్పదు. ఇంకో ఛాన్స్ అంటూ ఏం లేదు. సో సింపుల్గా చదివేసుకుని సింపుల్గా ఇచ్చే టాపిక్స్ ఏం లేవు. నేను ఇప్పుడు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను అనుకోండి, సడన్గా ప్యాటర్న్ చేంజ్ అయ్యి కొత్త టాపిక్స్ ఇస్తే సో అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రివిజన్కి మీరు ఇంపార్టెంట్ టాపిక్స్కి టైం ఇవ్వండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయినా, సిజిఎల్ అయినా, రైల్వే అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ నెక్స్ట్ మంతే ఉంది అనుకుందాం, లేదా ఆ నెక్స్ట్ మంత్ 3 నెలల తర్వాత ఉంది అనుకుందాం. సో ఎప్పుడైనా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు మీరు కరెంట్ అఫైర్, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. జమానా కాలం నాటి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ చాలా మందికి వర్కౌట్ అయింది. నేను జనరల్గా చెప్తున్నాను, ఈవెన్ నాకు కూడా ఈజీ అనిపిస్తుంది ఒక్కోసారి నేను ఇలా చదివినప్పుడు. కరెంట్ అఫైర్స్కి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం కదా, ఒక్క వారం రోజులు ఎవరైనా మిమ్మల్ని పాస్ట్ కరెంట్ అఫైర్స్ అడిగినా ఆన్సర్ చెప్పకపోయినా మీరు ఏమనుకోవద్దు, అసలు మీకు రాకపోయినా మీరు ఏం ఫీల్ కావద్దు. ఈ రోజు నుంచి 1 week వరకు మాత్రం కంటిన్యూస్గా మీరు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఫాలో అవుతారా, రివిజన్ చేసుకుంటారా, నోట్స్ రాసుకుంటారు, మీ ఇష్టం. ఒక క్లాస్ విని లేకపోతే ఒక కరెంట్ అఫైర్ చదివి నోట్స్ ప్రిపేర్ చేయండి. ½ an hour ఖచ్చితంగా పడుతుంది. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు 1 hour చెప్తారు, మమ్మల్ని ½ an hourలో ఎలా చదవమంటారు అని. మీరు 3 hours 4 hours లేదా 6 hours ఏదైతే మీరు చదవాల్సిన కంటెంట్ ఉంటుందో ఆ 6 hours నేను 1 hourలో కవర్ చేసేస్తాను. కాబట్టి అదంతా ఒకసారి రివైజ్ చేసుకుని ½ an hour మీకు మీరు రివైజ్ చేయడానికి ఇవ్వండి టైం అంటున్నాను. ఆ ½ an hour మీరు రివైజ్ చేసుకుంటే అట్లా 1 month కనుక చేయగలిగితే ఈజీ అవుతుంది. సో ఈ మంత్ అంతా చదువుకుంటారు కదా, ఏప్రిల్ అంతా చదువుతారు కదా, అప్పుడు మార్చ్ మంత్కి మన ఐఎస్ఈ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, ఒకసారి మార్చ్ మంత్ తీసి చూడండి. ఏప్రిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
ఒక్కొక్క కరెంట్ అఫైర్ని మొత్తం దాని చుట్టుపక్కల ఉన్న మ్యాటర్ని చదివిన తర్వాత మార్చ్ మంత్కి వెళ్తే ఆ పర్సన్సే మీకు కనిపిస్తారు, ఆ ఎక్సర్సైజెసే కనిపిస్తాయి, ఆ కంట్రీసే కనిపిస్తాయి, ఆ క్యాపిటల్సే కనిపిస్తాయి. కాకపోతే ఎక్కడో ఒక 20% కొన్ని చేంజెస్ లైక్ ఇనిషియేషన్స్, లేకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్, కొంతమంది వ్యక్తులు, కొన్ని స్కీమ్స్ చేంజ్ అవుతాయి. సో మార్చ్ మంత్ ఒకసారి మీరు ఒక 1 డే కూర్చొని స్లోగా, లేకపోతే 1 వీక్ పెట్టుకుని 1 అవర్ ఒక మ్యాగజైన్ చదవండి. మార్చ్ మంత్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఫిబ్రవరి మంత్ చదవండి. అలా జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 4 months కనుక మీరు పర్ఫెక్ట్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వగలిగితే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇస్తారు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఎప్పుడు కరెంట్ అఫైర్ ఇస్తారు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో 2023 అయితే 22 ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాకపోతే మనం 6 months మోస్ట్లీ పర్ఫెక్ట్గా కరెంట్ అఫైర్స్ చదువుతాం కదా, వీటికి సంబంధించిన ట్రేసెస్ అంటే ఈ విషయాలు ఎప్పుడోకప్పుడు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం మనకి ఎక్కడో రిపీట్ అయ్యి ఉంటాయి. సో అలాగా మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. 6 months మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయగలిగితే, ఒకవేళ మనల్ని దాటేసి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్ అడిగినా దాన్ని తట్టుకుని ఆపుకోగలిగే శక్తి, అంటే నెగిటివ్ మార్క్స్ జోలికి వెళ్ళకుండా మ్యాక్సిమం కరెక్ట్గా ఆన్సర్ చేసే క్యాపబిలిటీ మనకు వస్తుంది. సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ టార్గెట్ అనమాట కరెంట్ అఫైర్స్కి. అవి కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఏప్రిల్ మంత్ నుంచి, అది ఈ రోజు నుంచి. సో అవి అలా చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుందండి. ఒకసారి అది చూడండి. సో మనకి ఇక్కడున్న కరెంట్ అఫైర్స్కి సంబంధించి రివ్యూస్ చూడండి. ఈ రోజువి ఇంటర్నేషనల్ మైన్ డే ఏదైతే ఉందో, అంతర్జాతీయ మనకి ల్యాండ్ మైన్స్కి సంబంధించి అవేర్నెస్ డే అది. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ మెంబర్గా రిటైర్ అవుతున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ యాప్ అనే దాన్ని యూనియన్ హెల్త్ సెక్రటరీ గారు రీసెంట్గా రిలీజ్ చేశారు, దానికి సంబంధించింది. నెక్స్ట్ మార్క్ హమాంద్ ఎవరైతే ఉన్నారో, సో రీసెంట్గా మనకి ఆస్ట్రేలియాకి సంబంధించిన నేవీ చీఫ్ ఇండియాని విజిట్ చేశారు. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఏదైతే ఉందో ఐఐటి పాట్నా తోటి రీసెంట్గా టైఅప్ అయింది. అండ్ బింద్యారాణి దేవి గారు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏదైతే ఫుకేట్ థాయిలాండ్లో జరిగిందో అక్కడ ఈమె బ్రాంజ్ మెడల్, కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.